నమస్కారం. వనవానికి స్వాగతం. ఈరోజు వార్తలలోని ముఖ్యాంశాలు. పైన పీఏసీఎస్లో ఎరువుల సొమ్ము గోల్మాల్. సుమారు 14 లక్షలు గోల్మాల్. కంచే చేనుమేసిన చందంగా తయారయ్యింది నేడు అధికారుల పరిస్థితి. ఎక్కడికక్కడ లంచావతారులుగా అధికారులు దర్శనమిస్తూనే ఉన్నారు. అదే కోవలో నేడు పైన పీఏసీఎస్ సీఈఓ ఏకంగా రైతుల ఎరువుల సొమ్మునే దిగమింగిన వైనం తాజాగా బయటపడింది. దీనిపై పైన పీఏసీఎస్ మాజీ అధ్యక్షులు సబ్బెళ్ల అమ్మిరెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిజాలు నెగ్గు తేలాల్సి ఉంది. కాకినాడ జిల్లా పెదపూడి మండలం పైన ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం లో సుమారు 14 లక్షల రూపాయలు ఎరువులు గోల్మాల్ జరిగిందని, దానిపై విచారణ జరిపించాలని కోరుతూ మాజీ పీఏసీఎస్ అధ్యక్షులు సబ్బెళ్ల అమ్మిరెడ్డి గురువారం కాకినాడ డివిజన్ సహకార శాఖ డిఆర్కి ఫిర్యాదు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పైన ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం C-175లో 2024-25 ఆర్థిక సంవత్సరంలో సంఘం పరిధిలో రైతులకు చేరవలసిన ఎరువులను దారి మళ్లించడం జరిగిందని, సంఘంలో రైతులకు చేరవలసిన ఎరువులను బయట మార్కెట్లో విక్రయించి వచ్చిన సొమ్మును సుమారు 14 లక్షల రూపాయలను సంస్థ సీఈఓ సొంటానికి వాడుకొని ఆర్థిక సంవత్సరం చివరి వరకు స్టాకు ఉన్నట్లుగా చూపించి చివరిలో రైతుల పేర్లు వ్రాసినట్టు ప్రభుత్వ లెక్కల్లో చూపిస్తున్నట్లు తెలియవచ్చిందని కనుక అందుకే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడం జరిగిందని, ఆడిటింగ్లో ఏ రైతులున్నారో ఆ రైతులను విచారించడమే కాకుండా వారు సంఘంలో సభ్యులో కాదో పరిశీలించి తీర్మానములు జరిగినియా లేదో విచారణ జరిపించి నిందితుల వద్ద నుండి వడ్డీతో సహా రికవరీ చేసి సంఘాన్ని కాపాడవలసిందిగా ఉన్నతాధికారులను కోరుచున్నామని, బాధ్యుడైన సీఈఓ రైతులకు చేసిన అన్యాయానికి తగిన శిక్ష విధించాలని, రైతుల సంఘానికి న్యాయం చేకూర్చాలని ఆయన కోరారు. పెదపూడి మండలం పైన పీఏసీఎస్ మాజీ చైర్మన్ సబ్బెళ్ల అమ్మిరెడ్డి పైన పీఏసీఎస్లో 2024-2025 ఆర్థిక సంవత్సరంలో సొసైటీలోని ఎరువులు దుర్వినియోగం జరిగిందని ఈరోజు డిఆర్ గారికి కంప్లైంట్ చేయడం జరిగింది. 2025 మార్చిలో 13,30,000 సుమారుగా విలువైన ఎరువులు స్టాకుని ఒకసారిగా ఖర్చు రాసి రైతుల పేరు మీద అది రైతులకి తిరిగి అప్పు తీసుకున్న రైతులకి అరువు ఇచ్చినట్టుగా డ్యూటీలో ఆడిట్ రిపోర్ట్లో చూపించడం జరిగింది. అది ఎంతమాత్రం వాస్తవం కాదు. ఏ ఒక్క రైతుకి కూడా రూపాయి ఎరువుల మీద అరువు ఇవ్వలేదు. ఇదంతా కూడా స్కాము, అవినీతి జరిగింది. పక్కదారి మళ్లించారు, బ్లాక్లో అమ్ముకోవడం కూడా జరిగింది. ఈ విషయమై విచారణ చేసి దోషులైన వారిని శిక్షించాలని, సొసైటీకి 13,30,000 విలువైన ఎరువులు సొమ్ముని జమ చేయించాలని, వడ్డీతో సహా తిరిగి కట్టించాలని విచారణ జరిపించి అధికారులను కోరటం జరిగింది. డిఆర్ గారికి, అలాగే డీసీఓ గారికి, కలెక్టర్ గారికి, కమిషనర్ గారికి కూడా కంప్లైంట్ పంపించడం జరిగింది. అధికారులు వెంటనే స్పందించి తగు చర్యలు తీసుకోవాలని కోరటం జరిగింది.